ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, మీరు దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో అనుదినము మీరు భద్రపరచబడాలని మీ నిమిత్తము మేము అనుదినము దేవునికి మొర్ర పెడుతున్నాం, మరి ప్రార్థిస్తున్నాం. మరి దేవుని యొక్క మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. మరి ఈ రోజు కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మరి మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవులో జొచ్చెను. హల్లెలూయా. దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. మనము చేసే ప్రార్థన ప్రతి మొరను ఆయన ఆలకిస్తాడు. ఆయన మనకు వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఇక్కడ భక్తుడు సౌలు చేతిలో నుండి విడిపింపబడినప్పుడు దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన దేవుణ్ణి స్తుతిస్తూ రాసినటువంటి కీర్తన. మొదటగా వచనాన్ని చూసినట్లయితే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అని వ్రాయబడింది. యెహోవా దాసుడైనటువంటి దావీదు. దాసులము ఈ రోజున మనము మనుషులకు దాసులమవుతున్నాం, ధనానికి దాసులమవుతున్నాం, లోకానికి దాసులమవుతున్నాం. కానీ దేవునికి దాసులుగా ఉంటే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి దాసులుగా ఉంటే మన ప్రతి అక్కర, ప్రతి కొరత తీర్చబడుతుంది. మనుషులకు నువ్వు దాసిగా ఉంటే నువ్వు ఆ దాసి స్థితిలోనే ఉండాలి జీవితాంతం. కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు దాసునిగా ఉన్నప్పుడు నీ ప్రతి మొర ఆయన ఆలకిస్తాడు. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, నీకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే ఆయనను నువ్వు సేవించే వ్యక్తిగా ఉండాలి, ఆయనను ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రతిసారి ప్రతి క్షణము దేవుణ్ణి ముందు పెట్టి ఆయనకు మొర్ర పెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. కష్టం వచ్చిన ప్రతిసారి మనుషుల సహాయం కొరకు నువ్వు పరుగులు పెడితే దేవుడు నీకు సహాయకుడిగా ఉండడు. ఇక్కడ దావీదుకు వచ్చిన కష్టం, దావీదుకు వచ్చిన శ్రమలు, దావీదును చుట్టుముట్టుకున్నటువంటి శత్రువులు, వారి చేతిలో నుండి అతడు తప్పించబడ్డానికి కారణం ఏంటంటే దేవునికి దాసుడై ఉన్నాడు. మనము దేవునికి దాసులముగా ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణే మహిమపరచాలి. అటువంటి స్థితిలో మనమున్నప్పుడే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. మరి ఈ రోజున నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి ప్రార్థన చేయాలి అంటే మనలో పాపం ఉండకూడదు. నీ పాపాన్ని నువ్వు నీ గుడారములో నుండి నీవు పాపాన్ని తొలగించుకుని ఎడల ఖచ్చితంగా దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. ఇక్కడ దావీదు తన యొక్క పాపమునంతటిని కప్పుకొనక ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. మరి దావీదు దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడు. హన్నా విషయంలో మనం చూస్తే తను ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసింది. షీలోహుకు వచ్చింది ఆమె. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు తన యొక్క మొరను ఆలకించాడు. తనకు కావలసినటువంటి అవసరతను, తన యొక్క ఆక్కర్ను దేవుడు తీర్చాడు. తనకు సంతానము లేదని దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. షీలోహు అనగా నెమ్మది అని. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. ఈ రోజున గజిబిజి జీవితంతో, గందరగోళంతో ఈ రోజున నువ్వు ఉండినట్లయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు మొర పెడితే దేవుడు ఖచ్చితంగా తన ఆలయములో నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకున్నటువంటి ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. అక్కర్ను తీర్చే దేవుడు, నువ్వు పిలిస్తే పలికే దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, దేవునికి దాసుడిగా నువ్వు ఉండు, దేవునికి దగ్గరగా నువ్వు ఉండి నువ్వు ప్రార్థించినట్లయితే తప్పక నీ మొర ఆలకిస్తారు. కాబట్టి మనలో పాపం ఉండకూడదు.
ప్రతి అవసరతను దేవుడు తీరుస్తానంటున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే దేవునికి దగ్గరగా మనం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రతి నిమిషం మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన మన యొక్క మొరను ఆలకిస్తాడు. శత్రువుల చేతిలో నుండి, ఈ రోజున ఏ శత్రువు చేతిలో నువ్వు ఉన్నావు? అనారోగ్యం అనే శత్రువు నిన్ను వేస్తుందా? నిన్ను బాధ పెడుతుందా? నిన్ను కృంగదీస్తుందా? అనారోగ్యము అనే శత్రువు నుండి నువ్వు విడిపింపబడాలంటే నీ దేవుడైన యెహోవాకి నువ్వు మొరపెట్టాలి. నీకున్నటువంటి అప్పుల భారాలు నీ నుండి దూరపరచబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. నీవు ఆయన సన్నిధిలో మొర్రపెట్టు. ఆ మనుషులకు మొర్రపెట్టి విసుగు చెందకు. దేవునికి ఒక్కసారి నీ మొరను అప్పగించు, నీ వాద్యాన్ని దేవునికి అప్పగించు. ఆయన తప్పకుండా నీకు విడుదలనిస్తాడని దేవాతి దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం చేస్తున్నాడు. మరి విన్నటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభు. అవును తండ్రి, మా యొక్క శ్రమలో నుండి అయా మమ్మల్ని తప్పించే దేవుడవని, శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవని, మేము ప్రార్థించగానే వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడవని, మీ యొక్క ఆలయములో నుండి మా ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే ప్రభుడవని రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. అయా, మీకు దాసుడిగా ఉన్నటువంటి దావీదు ప్రార్థన ఆలకించారు. మీ సన్నిధిలో గోజాడినటువంటి హన్నా ప్రార్థన మీరు ఆలకించారు. వారికి సంతానాన్ని అనుగ్రహించారు. అదే విధంగా నా ప్రభా, ఈ రోజున బిడ్డలు ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, అయా శరీరపరమైనటువంటి రోగాలు, శారీరక ఇబ్బందులు, రుగ్మతలు అన్నిటిలోంచి కూడా మీరు విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. కుటుంబ సమస్యలన్నిటిలోంచి విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు అయా మీ సన్నిధిలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలన్నిటిని తీర్చే దేవుడవు, వారి అక్కర్లన్నిటిని ఎరిగిన దేవుడవు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే వారికి సహాయము దయచేయమని ప్రభువా. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయమని ప్రభువా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని, ఎటువంటి బంధకాల్లో బిడ్డలు ఉన్నారో ఆ బంధకాలన్నిటిలోంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.